మేషరాశి వారికి 2025 సంవత్సరం మొదటి 3 నెలలు శనిదేవుడు ఈ రాశికి 11వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మానసిక కల్లోలం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్చి 29న శని 12వ ఇంటిలోకి ప్రవేశించడంతో సడే సతి ప్రారంభం కానుంది. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు మందుల కోర్సుని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే జూలై నెలలో తిరోగమన శని ప్రభావం వల్ల ఆరోగ్యం బాగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ కాలంలో తగినంత నిద్ర తీసుకోండి, లేకుంటే మీరు నిద్రలేమికి గురవుతారు. ఆరోగ్యపరంగా సంవత్సరం చివరి భాగం బాగుంటుంది. అలాగే 2025లో మీ ఆర్థిక పరిస్థితికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాహు ఎక్కువ సమయం మీ రాశి నుండి 11వ ఇంట్లో ఉంటాడు మరియు బృహస్పతి యొక్క అంశం కూడా 11వ ఇంట్లో ఉంటుంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం కాస్త నిదానంగా ఉన్నప్పటికీ మీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్ తర్వాత మీరు మంచి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. మీ ఉద్యోగంలో మీ జీతం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు రాహువు నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మేషరాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతి శని మంగళవారాల్లో హనుమంతుని గుడిలో నెయ్యి దీపం వెలిగించి రామనామాన్ని జపించండి. మంగళవారం రోజు, గురువారం రోజు దక్షిణమూర్తిని పూజించాలి. దక్షిణమూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మందపల్లి వంటి క్షేత్రాల్ని దర్శించడం మంచిది. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు.